చిరంజీవి మాత్రం నిన్న పవన్ కళ్యాణ్ స్పీచ్కి అయితే మంత్రముగ్ధులు అయిపోయారంట. అది ఆయన ట్విట్టర్ వేదికగా అయితే చెప్పడం జరిగింది. అది చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరికి కూడా ఇంకొంచెం మంచి బూస్టప్ అయితే వచ్చింది. ఆయన ఏ సందర్భాలలో ఆ మాట అనాల్సి వచ్చింది, అసలు నిన్న స్పీచ్లో ఆయన ఇంకేమేమి మాట్లాడారు? సో ఖచ్చితంగా చిరంజీవి గారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉద్దేశించి, బ్రదర్ పవన్ కళ్యాణ్ నీ స్పీచ్కి నేనైతే మంత్రముగ్ధుడిని అయ్యాను. సో ఎందుకంటే నీ జనాలకి నీ మీటింగ్కి ఎంతమంది అయితే వచ్చారో అంత లెవెల్లో నా హృదయం ఉప్పొంగిపోయింది అని చెప్పి కూడా ఆయన మాట్లాడటం జరిగిందనమాట. మరి చిరంజీవి గారి కన్నా ఈరోజు ఆనందపడే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గెలుపుని తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర పెట్టారనమాట. సో ఎన్నో అవమానాలు, ఎన్నో మాటలు 10 ఏళ్ల పాటు ఎదుర్కొని అదంతా కూడా చేస్తూ వచ్చి ఈరోజు సక్సెస్ అయ్యి 12 ఏళ్ల క్రితం పార్టీ పెట్టారు కాబట్టి దానికి సంబంధించిన విజయ సభ ఏదైతే ఉందో అది ఈరోజు పెట్టుకున్నారనమాట. సో మరి గెలిచినాక ఫస్ట్ వచ్చిన ఆవిర్భావ సభ ఇది. సో దాన్ని జయకేతనం అని పేరు పెట్టుకుని దాన్ని అయితే సక్సెస్ చేశారు. సో దగ్గర గంటన్నర పాటు ఆయన ఇచ్చిన స్పీచ్ నిజంగానే అంటే చాలా ఎలిమెంట్స్ మాట్లాడుకుని కవర్ చేసుకుంటూ వచ్చారనమాట. సో మరి చిరంజీవి గారు కూడా అదంతా విని చాలా బాగా మాట్లాడామని చెప్పి సో మరి ఆయన కన్నా ఆనందపట్టింది. ఆయన ఏంటంటే ఆయనకు వర్ణించడానికి కూడా ఏం లేదు. తమ్ముడి ఆనందం, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లలు కానీ తమ్ముడు కానీ వాళ్ళందరూ కూడా ఆనందం, వాళ్ళు మంచి హైట్స్లో ఉంటేనే ఆయన కూడా ఆనందపడతాడు. ఎందుకంటే చిరంజీవి గారు చూడని లేవు, ఆయన అన్నీ చూసేసి ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. తర్వాత తన ఫ్యామిలీలో ఇంకెవరు నెంబర్ 1 అవుతారు? అటు రాజకీయాల్లో చిరంజీవి గారు ఫెయిల్యూర్ ఆయన అంటే ఆయన ఒప్పుకుంటారు. సో మరి దాన్ని కాపాడటానికే ఆయన ఫెయిల్యూర్ని మళ్ళీ లేదు, ఆయన ఫెయిల్ అవ్వలేదని చెప్పడానికే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారన్న. ఎందుకంటే చిరంజీవి గారు అంటే ఆయనకున్న విపరీతమైన అభిమానం అనమాట. సో అంటే ఆ ప్రేమ అన్నయ్య ఎక్కడ కూడా డౌన్ అవ్వకూడదనే ఉద్దేశంతో మళ్ళీ పార్టీ పెట్టి మెల్లమెల్లగా ఆయన డెవలప్ చేసుకుంటూ వచ్చారనమాట. సో ఇంకా తారాస్థాయికి అయితే రాజకీయాల్లో ఆయన చేరుకుంటారని అర్థమవుతుంది. సో మరి అది ఆయన ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా చివరికి ఆయన గెలుపు అది చిరంజీవి గారికి అని చెప్పి డెడికేటెడ్గా ఆయన ఎప్పుడు కూడా చెప్తారనమాట. సో ఇంకా అందుకని చిరంజీవి గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేసినా ఆయన గెలుపు దగ్గర నుంచి ఈరోజు ఈ సభ దాకా కూడా అన్నింటిలో కూడా ఆయన ఆనందపడుతూ వస్తున్నారనమాట. సో వాళ్ళ అబ్బాయి ఈరోజు గ్లోబల్ స్టార్గా ఉన్నాడు, అట్లా ఈ తమ్ముడు ఈరోజు రాజకీయాల్లో మంచి పొజిషన్లోకి వచ్చాడు. సో ఇంతకన్నా చిరంజీవి గారికి ఆనందం ఏముంటుంది చెప్పండి.